తరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పసుపులో కేవలం ఈ యొక్క వస్తువుని మీరు ఈ విధంగా పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న ఎటువంటి సమస్యలైనా తీరిపోతాయి. అది సంతానానికి సంబంధించింది కావచ్చు, డబ్బులకి సంబంధించింది కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఎటువంటి కష్టాలైనా సరే మీకు ఇట్టే తీరిపోతుంది. పసుపు అనేది మనందరికీ తెలిసిందే, ఎంతో మంచిది. అలాగే పసుపుని మనం ప్రతి ఒక్క మంగళ కార్యంలో మనం దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాము. మనం చూస్తే అమ్మవారికి కూడా పసుపు అంటే ఎంతో ప్రియమైనది. అలాగే పసుపు అనేది లేనిదే ఏది కూడా కార్యక్రమం అనేది జరగదు. మనం వంట చేసేటప్పుడు కూడా నిత్యం మనం పసుపు అనేది యూజ్ చేస్తూ ఉంటాం. పసుపు లేనిదే అసలు ఆ కూరకి రంగు రుచి అనేది ఉండదు. ఇక రెండోది వచ్చేసేటప్పటికి పసుపుని మనం ఎంతో శుభకార్యాలకి కూడా వాడుతూ ఉంటాము. అది మన చర్మ సౌందర్యానికి కావచ్చు, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు వాళ్ళకి నలుగు పెట్టడానికి కావచ్చు. అలాగే ఎన్నో రకాల అంటే ఇప్పుడు చాలామందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, దగ్గు జలుబు ఉంటుంది. అటువంటి వాళ్ళకి పాలల్లో పసుపు కలిపి ఇస్తారు. దాంతో వాళ్ళకి మంచిగా ఉంటుంది అని చెప్పేసి దెబ్బ తగిలితే పసుపుని రాస్తాము. ఈ విధంగా పసుపు అనేది మనకి అన్ని రకాలుగా మన నిత్య జీవితంలో ప్రతి ఒక్క చోట మనం వాడుతూనే ఉంటాము. అటువంటి పసుపుతోనే మీరు కానీ కేవలం ఈ విధంగా చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న ఎటువంటి సమస్య అయినా సరే ఇట్టే తీరిపోతుంది. సో అదేంటో మనం ఇప్పుడు చూసేద్దాం. కానీ దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మొట్టమొదటిగా మీ దగ్గరికే వచ్చేస్తుంది. పసుపు ఏ విధంగా అయితే పసుపు రంగులో ఉంటుందో మన బంగారం కూడా అదే రంగులో ఉంటుంది. మనం కానీ పసుపుతో ఈ విధంగా ఈ రెమెడీని చేసుకుంటే మన ఇంట్లో డబ్బులు బంగారం అనేది ఇలాగే బాగా మ్యాగ్నెట్ ఎలా అయితే ఒక ఐరన్ని అట్రాక్ట్ చేసుకుంటూ మన తన కళ్ళే లాగేసుకుంటుందో ఆ విధంగా ఈ పసుపులో మనం చేసే రెమెడీ మహాలక్ష్మిని అలాగే అట్రాక్ట్ అనేది చేసుకుంటుంది. అలాగే మీ ఇంట్లో డబ్బులు బంగారం అనేది విరజల్లుతూ ఉంటుంది. అంటే ఆ విధంగా రావటం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే గ్రహాలు బృహస్పతి గ్రహం ఏదైతే ఉందో దానికి ఉన్న కలర్ కూడా పసుపు రంగే. సో మన గురు బలం కూడా ఇక్కడ బాగా దృఢంగా అవటానికి ఇదొక కారణం కూడా అవుతుంది. అయితే చూడండి, మీకు ఉద్యోగానికి సంబంధించిన కావచ్చు, సంతానానికి సంబంధించింది కావచ్చు, అలాగే ఎటువంటి అప్పులు డబ్బుకి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే ఇట్టే తీరిపోతుంది. మీరు ఇక్కడ మొట్టమొదటి రెమెడీ చేయాల్సింది ఏంటి అని అంటే ఎవరికైతే పెళ్ళి అనేది అవ్వట్లేదో, ఎన్నిసార్లు వాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా లాస్ట్కి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి అది ఆగిపోతుంది. లేదంటే పెళ్ళి అయిపోయినా సరే ఎన్నో రకాల చిన్న చిన్న విషయాల కాడ కూడా ఇంట్లో ఎప్పుడు మనస్పర్ధలు వస్తున్నా, గొడవలు పడుతూ ఉన్నా అటువంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అని అంటే వాళ్ళు రోజు స్నానం చేసే నీటిలో ఒక చెంచాడు పసుపుని వేసేసుకొని మంచిగా కలిపేసుకొని దాంతో స్నానం అనేది చేయాలి. ఈ విధంగా వాళ్ళు 95 డేస్ అంటే 95 రోజులు నిత్యం అనేది చేయాలి. ఈ విధంగా చేస్తే మీ మీద ఉన్న ఎటువంటి చెడు ప్రభావం చెడు గ్రహం వలన ఇలా జరుగుతుంది అవన్నీ తొలగిపోయి మీ ఇంట్లో గొడవలు లేకుండా అలాగే పెళ్లి సంబంధాలు మంచిగా కుదరటం అనేది స్టార్ట్ అయిపోతుంది. మీరు నీటిలో రోజు పసుపు అయితే వేసుకుంటున్నారు కదా, దాంతోపాటు మీరు పడుకునే దిండు ఏదైతే ఉందో దాని కింద మీరు కాస్త పసుపుని ఒక మూటలో కట్టేసి దాన్ని కూడా మీ దిండు కింద పెట్టుకొని పడుకోవాలి. ఈ విధంగా 95 రోజులు అయిపోయిన తర్వాత ఆ పసుపుని తీసి పారే నీటిలో వేసేయాలి. ఇలా చేస్తే చాలు, మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ ఇట్టే సాల్వ్ అనేది అయిపోతుంది. ఇక మీ ఇంట్లో ఎక్కువగా నెగటివిటీ ఉన్నా, మీ ఇంట్లో నెగటివిటీ ఉంది అని చెప్పి ఎలా తెలుసుకుంటారు? చేసిన ప్రతి ఒక్క పని వెనక్కి వెళ్ళిపోవటం, ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, ఇంట్లో ఉన్న మనుషులకి మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా అయిపోవటం, ఇవన్నీ మనకి నెగటివిటీ ఎనర్జీని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటుంది. అయితే మీ ఇంటి ముఖ్య ద్వారం ఏదైతే ఉంటుందో అక్కడ పసుపుతో మీరు స్వస్తిక్ అనేది పెట్టుకొని రాస్తే మీకు ఎటువంటి నెగటివిటీ అనేది ఇంట్లోకి ప్రవేశపడకుండా మిమ్మల్ని పాజిటివిటీ వైబ్స్తో నింపేస్తుంది. చాలామందికి వాస్తు దోషం అనేది కూడా ఉంటూ ఉంటుంది ఇంట్లో. దేనికి కూడా మీరు నివారణ అనేది పొందవచ్చు. ఎలా అని అంటారా, మీరు పూజ చేసుకునే పూజా మందిరంలో ఒక మూట తీసుకుని అంటే ఒక గుడ్డ తీసుకొని దాంట్లో పసుపు వేసి దాన్ని మూటలాగా కట్టేసి మీ పూజా మందిరంలో పెట్టండి. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఏదైనా వాస్తు దోషం ఉంటే అది కూడా తొలగిపోతుంది. ఇక ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే
అమ్మవారికి పసుపు అంటే ఎంతో ఇష్టం. అలాగే లక్ష్మీదేవి ఏదైతే ఉందో అది ఎంతో చంచలమైనది. తను ఒక దగ్గర స్థిరంగా ఉండదు. సో స్థిరంగా మీ ఇంట్లో ఉండటానికి మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఒక శుక్రవారం నాడు చక్కగా స్నానం చేసేసి మీరు పూజ చేసిన తర్వాత మీ ఇంట్లో వంటగదిలో ఏదైతే పసుపు డబ్బా ఉందో దాని లోపల ఎవరికీ తెలియకుండా, అంటే మీరు ఎవరికి ఏం చెప్పకుండా ఆ పసుపు డబ్బాలో ₹1 కాయిన్ని బాగా లోపలికి వేసేసి పెట్టేసేయండి. ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఉన్న పసుపు డబ్బాలో ఒక ₹1 కాయిన్ ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటే లక్ష్మీదేవి మీ కల్లే ఆకర్షణీయంగా ఉంటుంది, అలాగే వచ్చేస్తుంది. కానీ చాలామంది అనేది ఏంటంటే మన దగ్గరికి వస్తుంది బట్ నిలకడగా ఉండట్లేదు, మనీ అనేది ఇట్టే వెళ్ళిపోతుంది, ఖర్చు అయిపోతుంది అని చెప్పేసి. సో నిలకడగా కూడా డబ్బులు అనేది ఇంట్లో మనం స్థిరంగా ఉంచుకోవచ్చు. దానికోసం మనం చేయాల్సిన పని, శుక్రవారం నాడే మీరు సాయంత్రం పూట ఎవరికి తెలియకుండా మీ ఇంట్లో ఉన్న పసుపు డబ్బా ఏదైతే ఉందో దాంట్లో 1 లేదంటే 5 లేదంటే మొత్తం వచ్చేసేటప్పటికి 9 లేదా 11 ఈ సంఖ్య అనమాట. ఈ సంఖ్యలో మీకు ఏది నచ్చితే అది. 1 మొత్తం ఎండు మిరపకాయ ఏదైతే ఉంటుందో రెడ్ కలర్ది ఎండు మిరపకాయ, రెడ్ చిల్లీ. సో దాన్ని మీరు మీ ఇష్టం, 1 వేస్తారా, 5 వేస్తారా, 9 వేస్తారా, 11 వేస్తారా, మీ ఇష్టం. దాన్ని తీసి మీరు ఆ పసుపు దాంట్లో డబ్బాలో పెట్టేసేయాలి. ఆ విధంగా కానీ మీరు పెడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఇట్టే ఆకర్షణీయంగా రావటమే కాకుండా స్థిరంగా ఉండిపోతుంది. రెండోది వచ్చేసరికి మీరు గమనించుకోవాల్సింది ఏంటి అని అంటే, మీ ఇంట్లో వంటగదిలో పసుపు డబ్బా ఎప్పుడు కూడా ఖాళీ అనేది అవ్వకూడదు. ఎప్పుడు కూడా సగానికి బాటిల్గా నిండే ఉండాలి. అది ఎంత నిండుగా ఉంటే మీ ఇంట్లో సిరి సంపదలు అంత నిండుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా టైం టు టైం చూసుకుంటూ పసుపు డబ్బా ఖాళీ అవ్వకుండా చూసుకోండి. ఇక ఎవరైతే ఉద్యోగానికి బయటికి వెళ్తున్నారో వాళ్ళకి జాబ్ అనేది దొరకట్లేదు, ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో వాళ్ళు ఫెయిల్ అనేది అయిపోతున్నారు అని అనుకుంటే, అటువంటి వాళ్ళు స్నానం చేసి వచ్చిన తర్వాత విష్ణుమూర్తికి ఒక చిటికెడు పసుపు అనేది ఏదైతే ఉందో అది సమర్పించి, అలాగే ఆ పసుపుతో వాళ్ళ నుదుటిన బొట్టు పెట్టుకొని కంఠంలో అలాగే మీ కుడి చేతికి ఏదైతే మణికట్టు ఉంటుందో అక్కడ మీరు దాన్ని పెట్టుకొని వెళ్తే మీరు వెళ్ళిన ప్రతి ఒక్క పని చాలా శుభకరంగా అయిపోతుంది. ఇక ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఎక్కువగా గొడవలు అవి జరుగుతూ ఉన్నాయి, చీటికి మాటికి ఇంట్లో మనస్పర్ధలు వస్తున్నాయి అని అనుకుంటే, మీరు చక్కగా అదే పసుపు డబ్బాలో వచ్చేసేటప్పటికి 4 నుంచి 5 ధనియాలు, అంటే మన ధనియాలు ఏవైతే ఉంటాయో, పొడి కాదండి, ధనియాలు ఏవైతే ఉంటాయో ఆ ధనియాలని వేసేయాలి. అలా వేసి ఉంచితే కూడా మీ ఇంట్లో ఎప్పుడు కూడా కలహాలు అనేవి జరగవు. ఒకవేళ మీరు ఎక్కువగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు, అప్పులు అనేవి తీరట్లేదు, అటువంటి సమయంలో మీరు అదే పసుపు డబ్బాలో 4 మిరియాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేస్తే, నల్ల మిరియాలను వేసినా కూడా మీ అప్పు అనేది తీరిపోతూ ఉంటుంది. దానికి అంటే అనుకూలంగా దారులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. అదే కానీ పసుపు డబ్బాలో మీరు 2 ఇవి పటిక బెల్లం అంటాం కదా, అది కానీ వేస్తే మీ ఇంట్లో సుఖ సమృద్ధులు బాగా పెరిగిపోతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉందో అది చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఈ రెమెడీని యూజ్ అనేది చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి, ఎందుకంటే అవతల వాళ్ళకి మంచి కోరితే మనకు ఆటోమేటిక్గా మంచి అనేది జరుగుతుంది. సో ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.